శ్రీజా వ్లాగ్ తిరుపతి యాత్ర. నమస్తే అందరికీ, నేను శ్రీజ, మీ కొత్త ప్రయాణ స్నేహితురాలిని. ఈరోజు మనం ఒక పవిత్రమైన యాత్రను ప్రారంభించబోతున్నాం, తిరుపతికి. నా కెమెరా సిద్ధంగా ఉంది, నా హృదయం భక్తితో నిండిపోయింది. తిరుపతికి నా ప్రయాణం మొదలైంది. పచ్చని పొలాలు, కొండల మధ్యగా సాగే ఈ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం నా మనసులో ఎంతో ఆతృతగా ఉంది. తిరుమల కొండపైకి చేరుకున్నాను. ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా, భక్తిభావంతో నిండి ఉంది. గోవిందా నామస్మరణతో పరిసరాలు మారుమోగుతున్నాయి. దర్శనం కోసం సిద్ధమవుతున్నాను. ఇదిగోండి, దర్శనం కోసం క్యూలో నిలబడ్డాను. వేలమంది భక్తులు, అందరి ముఖాల్లో ఒకే భక్తిభావం. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేను. ప్రతిక్షణం స్వామివారిని తలుచుకుంటూ ఉన్నాను. వెంకటేశ్వరస్వామి దర్శనం పూర్తయింది. ఆ దివ్యమైన రూపం చూస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ ఆనందం, ఆ ప్రశాంతత వర్ణనాతీతం. నా జీవితంలో ఇది ఒక మర్చిపోలేని క్షణం. దర్శనం తరువాత ప్రసాదంగా లడ్డూ తీసుకున్నాను. తిరుపతి లడ్డూ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. ఈ లడ్డూ తింటుంటే స్వామివారి ఆశీస్సులు పొందినట్లుంది. తిరుమలలోని ఇతర ప్రదేశాలను కూడా సందర్శించాను. శ్రీవారి పాదాలు, ఆకాశగంగ తీర్థం వంటి పవిత్ర స్థలాలు మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. ప్రకృతి సౌందర్యం కూడా చాలా అద్భుతంగా ఉంది. స్థానిక మార్కెట్లో కొన్ని జ్ఞాపకాలను కొనుగోలు చేశాను. ఇక్కడ దొరికే దేవుడి చిత్రాలు, చిన్న విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి. ఈ యాత్రను గుర్తుంచుకోవడానికి ఇవి నాకు సహాయపడతాయి. నా తిరుపతి యాత్ర ముగింపుకు వస్తోంది, కాని ఈ అనుభూతి ఎప్పటికీ నా గుండెల్లో ఉంటుంది. భక్తి అంటే ఏమిటో, మనసు ప్రశాంతంగా ఉండటం అంటే ఏమిటో ఈ ప్రయాణం నాకు నేర్పింది. మీరు కూడా తిరుపతిని సందర్శించాలని నేను ఆశిస్తున్నాను. ఇది నిజంగా ఒక పవిత్రమైన ప్రదేశం. నా వ్లాగ్ను చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం కొత్త ప్రయాణంతో. నమస్కారం.